ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఆ గొడవ ఎందుకు అయింది అన్న విషయం మాత్రం వాళ్ళ భార్యలకు తెలియదు. కానీ వాళ్ళ భార్యలు అడిగారు, అసలు గొడవ ఏంటి, ఎందుకు గొడవ అయింది, ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు అని చెప్పేసి. అప్పుడు పెద్దవాడు అంటాడు, నేను చెప్పింది విను, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు తనతో మాట్లాడకు, వాడి భార్యతో కూడా మాట్లాడకు అని చెప్పేసి అయితే అంటాడు. సరే భర్త మాట ఎందుకు జవదాటాలి అని చెప్పేసి భార్య అయితే ఇంకా మరిదితో అలాగే వాళ్ళ చెల్లెతో అయితే మాట్లాడకుండా ఉంటుంది. వాళ్ళ చెల్లె వాళ్ళకి ఈ విషయం తెలియక, బాగా గొడవ పడితే ఏముంది అక్క మన దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా, పెద్దదని పొగరా, మనమే వెళ్ళి మాట్లాడాలా అని చెప్పేసి చెల్లి మాట్లాడుతుంది. అసలు అక్కడ ఏం జరిగిందో ఏమైందో తనకు తెలియకుండా తను వెళ్ళి ఏం మాట్లాడాలి, ఇంకా భర్త కూడా నువ్వు అసలు మాట్లాడకు కూడా అని అన్నాడు. అందుకని చెప్పేసి భర్త మాట మీద ఒక జవదాటకుండా తను అలా ఉండిపోయింది. అలా ఉండిపోయినంత మాత్రాన పెద్ద కోడలే తప్పు అని అనుకుంటే ఎలా? నిజ నిజాలు ముందు తెలుసుకోవాలి కదా. చిన్న పెద్ద అనేది ఏమీ ఉండదు, నిజం అనేదే ఉంటుంది. కానీ తనకు విషయం తెలియదనే విషయం చిన్న కోడలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది, అంతే కదా.